బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో కొన్ని చోట్ల ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో ముసురు నెలకొంది. ఇదిలా ఉండగా తాజా వర్షాలకు కొండవాలు ప్రాంతాలు ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు చిన్న చితక వృక్షాలు నేల కొరుగుతున్నాయి. ప్రధానంగా విశాఖ ఆర్కే బీచ్ లో రక్షణ గోడ కూలిపోయింది. గతంలో కూడా ఈ ప్రాంతంలో పలు చోట్ల రక్షణ గోడ ధ్వంసం కావడం జరిగింది. ఇటీవల కాలంలో విశాఖ సాగర తీరం మంచి ఆటుపోట్ల మీద ఉంది. అయితే పౌర్ణమి కదా అంటూ అందరూ సరిపెట్టుకున్నారు. అయితే ఇటీవల వర్షాలకు బీచ్ రోడ్డులో రక్షణ గోడ పూర్తిగా నానుంది. ఈ నేపథ్యంలోనే నోవాటెల్ హోటల్ ఎదురుగా పొడవుగా ఉన్న బీచ్ రక్షణ గోడ కూలిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు భీతిల్లారు. గత కొన్నేళ్లుగా విశాఖ సాగర తీరం తీవ్రంగా కోతలకు గురవుతుంది. అయితే ప్రమాదం జరిగిన ప్రతిసారి బీచ్ కోత పనులంటూ హడావిడి చేయటం, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. గతంలో ప్రపంచ బ్యాంక్ నిధుల మంజూరుకు ముందుకు వచ్చిన NIOT అంటే నేషనల్ ఓషనోగ్రఫీ టెక్నాలజీ చెన్నై సంస్థ నెదర్లాండ్స్ కు చెందిన డెల్టా రేస్ బీచ్ కోత పనులకు నివేదికలిచ్చాయి. అయితే ఆ తర్వాత ఇక్కడ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ప్రపంచ బ్యాంక్ తమ ప్రతిపాదన విరమించుకుంది. తాజాగా మరో 2 చోట్ల రక్షణ గోడలు కూలిపోవడం, ఇటీవల కాలంలో తీరంలో కోత అధికం కావడంతో తిరిగి బీచ్ పనులంటూ అధికారులు హడావిడి మొదలుపెట్టారు. అయితే విశాఖ ప్రజలకు గత 7 ఏళ్లుగా ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో వారు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో చిన్నపిల్లల పార్కు, గోకుల్ పార్కు వద్ద కూడా ఇలాగే రక్షణ గోడ, ఇతర ప్రాంతాలు తీవ్రంగా విధ్వంసమయ్యాయి. పలు సందర్భాల్లో కూలిపోతూ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని విశాఖ వాసులు కోరుతున్నారు. వాళ్ళతో మాట్లాడాలి.